ఈ రోజు టాపిక్ వాట్ ఆర్ డేటా రిపాజిటరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద పబ్లిక్ డేటా సెట్స్ అండ్ ప్రైవేట్ డేటా సెట్స్. వాట్ ఆర్ డేటా రిపాజిటరీస్? సో డేటా రిపాజిటరీస్ అంటే ఏంటో చూద్దాము. ఏ డేటా రిపాజిటరీ ఈజ్ ఎ సెంట్రలైజ్డ్ ప్లేస్ వేర్ డేటా ఈజ్ స్టోర్డ్ అండ్ మేనేజ్డ్. సో డేటా రిపాజిటరీస్ అంటే ఏంటంటే ఎక్కడైతే డేటా స్టోర్ అవుతుందో, ఎన్నైతే డేటాని మేనేజ్ చేస్తారో ఆ ప్లేస్ని మనం ఏమంటాము అంటే డేటా రిపాజిటరీస్ అని చెప్పేసి అంటాం. ఇట్ అలౌస్ యూజర్స్ టు యాక్సెస్, షేర్ అండ్ అనలైజ్ డేటా సెట్స్ ఎఫిషియెంట్లీ. సో ఇది ఏం చేస్తుంటా అంటే యూజర్స్ నుంచి వచ్చే డేటాని యాక్సెస్ చేయటం, షేర్ చేయటం, అనలైజ్ చేయడం, సో టోటల్ వర్క్ అంతా ఈ డేటా రిపాజిటరీసే చేస్తూ ఉంటాయన్నమాట. డేటా రిపాజిటర్స్ టూ టైప్స్, పబ్లిక్ డేటా సెట్ అండ్ అలానే ప్రైవేట్ డేటా సెట్. పబ్లిక్ డేటా సెట్ని మనం ఓపెన్ యాక్సెస్ అంటాము, ప్రైవేట్ డేటా సెట్ని రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అని చెప్పేసి అంటాం. పబ్లిక్ డేటా సెట్ గురించి చూద్దాము. ఏ పబ్లిక్ డేటా సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్ టు ఎవ్రీవన్ ఫర్ యాక్సెస్, డౌన్లోడ్ అండ్ యూజ్ వితౌట్ స్పెషల్ పర్మిషన్స్. సో పబ్లిక్ డేటా సెట్ అంటే ఏంటంటే డేటాని మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉన్న ప్లేసెస్ని మనం పబ్లిక్ డేటా సెట్ అని చెప్పేసి అంటాం. సో దీని ద్వారా ఏంటంటే మనం ఫ్రీగా యాక్సెస్ చేసుకోగలుగుతాం, అలానే డౌన్లోడ్ కూడా చేసుకుంటాం. ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మనం డేటాని డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉండేదాన్ని పబ్లిక్ డేటా సెట్ అని చెప్పేసి అంటాం. దీస్ డేటా సెట్స్ ఆర్ జనరల్లీ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్. సో వీటి ద్వారా మనము పబ్లిక్ డేటాని కలెక్ట్ చేసుకోవడానికి అండ్ అలానే యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ అయితే ఉంటాయి. దాన్ని మనం పబ్లిక్ డేటా సెట్ అని చెప్పేసి అంటాం. A private data set is a collection of data that is restricted and accessible only to authorized individuals or organizations. సో ప్రైవేట్ డేటా సెట్ అంటే ఏంటంటే ఇది ఇండివిజువల్స్, ఇది రిస్ట్రిక్షన్స్లో ఉంటుంది. అదేవిధంగా దీన్ని యాక్సెస్ చేయాలి అంటే పర్టికులర్గా వాళ్ళకి ఆథరైజేషన్ అనేది ఉండాలి. అది కూడా ఆర్గనైజేషన్స్ లేకపోతే ఇండివిజువల్స్ కానీ వాళ్ళు ఈ ప్రైవేట్ డేటా సెట్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. దీస్ డేటా సెట్స్ యూజువల్లీ బిలాంగింగ్ టు కంపెనీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కంటైన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఇవంతా కూడా ఏంటంటే ఈ డేటా సెట్స్ని ఎవరు వాడతారంటే కంపెనీస్ కానివ్వండి లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వాళ్ళు ఈ ప్రైవేట్ డేటా సెట్స్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది కాబట్టి. ఎగ్జాంపుల్స్ బ్యాంక్ కస్టమర్ రికార్డ్స్, హాస్పిటల్ పేషెంట్ డేటా, స్కూల్ స్టూడెంట్ రికార్డ్స్, కంపెనీ సేల్స్ డేటాస్. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ డేటా సెట్స్ కిందకి వస్తాయి అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.